గురునానక్ దేవ్ 1469 సంవత్సరం 1539 సంవత్సరాల మధ్య జీవించారు. గురునానక్ లాహోర్ సమీపంలోని నేటి పాకిస్తాన్ ప్రాంతమైన సన్కానా సాహిబ్లోని తల్వండి గ్రామంలో జన్మించారు. మొదటి సిక్కు గురువు గురునానక్ దేవ్జీ జన్మదినోత్సవం 2024 సంవత్సరం నవంబర్ 15వ తేదీన 555వ జయంతిని జరుపుకుంటున్నారు. 10 మంది సిక్కు గురువుల్లో గురునానక్ మొదటివారు. నానక్ హిందూ, ఇస్లామీయ మత గ్రంథాలు చదివేవాడు, కానీ ఈ రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ను బాబా నానక్ అని, ఫాదర్ నానక్ అని కూడా పిలుస్తారు. ఈయన భారతీయ ఆధ్యాత్మిక గురువు. గురునానక్ హిందూ, ఇస్లాం మతాల గురించి లోతైన జ్ఞానాన్ని పొందాడు. ఈ జ్ఞానంతోనే 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ దేవ్ బోధనలను సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లో భద్రపరిచారు. గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత, నిస్వార్థ సేవ, ధర్మం ఆధారంగా వివిధ సూత్రాలున్నాయి. గురునానక్ వ్యాపారి కుటుంబానికి చెందినవాడని ప్రచారంలో ఉంది. గురునానక్ జన్మదినోత్సవం సిక్కు మతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ఇది సాధారణంగా కార్తీక పౌర్ణమి రోజున జరుగుతుంది. అంటే హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని పూర్ణిమ నాడు ఈ తేదీ గురునానక్ జన్మించిన రోజుకి సంబంధించినటువంటి పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నందున ఆయన జయంతిని ఈ రోజున జరపడం ఆనవాయితీగా మారింది. హిందూ పంచాంగం ప్రాముఖ్యత. 1469లో గురునానక్ పుట్టినప్పుడు అప్పటి కాలంలో హిందూ పంచాంగం ఆధారంగా జనన తేదీని గుర్తించారు. ఇది కార్తీక పౌర్ణమి రోజుకి అనుగుణంగా ఉంది. ఆధ్యాత్మిక విశ్వాసాలు. కార్తీక పౌర్ణమి పండుగ అనేక ఆధ్యాత్మికత మరియు పవిత్రతతో కీర్తించబడిన పర్వదినంగా భావించబడుతుంది. ఈ రోజున జరిగే వేడుకలు విశ్వవ్యాప్తంగా సిక్కులు జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రోజు గురునానక్ జన్మదినోత్సవం జరుపుకోవడం ద్వారా సిక్కు మతం యొక్క ప్రాధాన్యత మరియు వారి ఆధ్యాత్మిక విశ్వాసాలను మరింత ప్రాచుర్యం చేస్తారు. సిక్కు సమాజంలో కార్తీక పౌర్ణమి రోజు దీపావళి తరహాలో గురు పురబ్ అనే పండుగను జరుపుతారు. ఈ రోజున దేవాలయాల్లో దీపాలు వెలిగించి కీర్తనలు పాడి లంగర్ అనగా ఉచిత భోజన సేవ నిర్వహిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుపుకోవడం సిక్కు సమాజంలో పవిత్రమైన సాంప్రదాయం.